సేవకులకు బైబిల్లో ఉన్న మరొక పేరు నాయకులు అని కూడా. అంటే సేవకులమే కాదు, మనందరం నాయకులం. నాయకులు అన్నవారు 4 ఏరియాస్లో దేవునికి సంతృప్తికరంగా బతకాలి. అందులో ఒకటి మన వ్యక్తిగత జీవితం. అంటే మనందరి వ్యక్తిగత జీవితాలు దేవునికి నచ్చాలి. ఎదుటివానికి బోధించు, నీవే బోధించుకున్నావా అని బైబిల్ కనబడుతుంది. ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడని అయిపోదునేమోనని ప్రతిదినము నా శరీరమును నలుగగొట్టుకొనుచున్నాను. నేను చెప్పే ప్రయత్నం ఏంటంటే, మన వ్యక్తిగత జీవితాలు నిందారహితముగా ఉండేలా చూసుకోవాలి. వేలెత్తి చూపేలా బతుకులు ఉండకుండా గమనించాలి. ఇది మన వ్యక్తిగత నాయకత్వం. 2, మనం మాత్రమే కాదు, మన కుటుంబాలు కూడా మాదిరికరంగా ఉండాలి. అయ్యగారు బాగానే ఉంటారు కానీ వాళ్ళ ఫ్యామిలీనేనండి అని ఎవడు మాట్లాడకూడదు. మన ఫ్యామిలీ గురించి మన ఇంట్లో ఉన్నటువంటి అందరూ, 4 ఉంటే 4, 6 ఉంటే 6, వాళ్ళందరూ కూడా మాదిరికరమైన జీవితాలు ఉండేలా మనం జాగ్రత్త పరచుకోవాలి. భార్య, పిల్లలు, లేదా కొడుకు, కూతురు అందరూ కూడా. ఇది కుటుంబ జీవితం. కుటుంబ జీవితం బాగుండాలి. పర్సనల్ లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్. ఇక మన స్థానిక సంఘంపై 10 మంది బురద జల్లే విధంగా మన స్థానిక సంఘం లేకోకుండా జాగ్రత్త పడాలి. అది చర్చ్ లైఫ్, పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, చర్చ్ లైఫ్. 3 చెప్పాను. వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, సంఘ జీవితం. ఇక చివరిది సామాజిక జీవితం. అంటే మనం కేవలం సంఘములో మాత్రమే బతికేటోళ్ళం కాదు, సమాజంలో కూడా బతుకుతున్నాం. సమాజంలో ఉండే క్రైస్తవేతరులు మనల్ని చూసి దేవునిని దూషించేలా, అవమానంగా మాట్లాడేలా మన బతుకులు ఉండకుండా 10 మంది దేవునిని మనల్ని చూసి మహిమపరిచేలా మన జీవితాలు ఉండాలని ఈ బాధ్యతను మనం గుర్తుపెట్టుకుందాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. దీన్ని ఏమంటారని అడిగితే సోషల్ లైఫ్ అంటారు. పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, చర్చ్ లైఫ్, సోషల్ లైఫ్. ఈ 4 ఏరియాస్లో, 4 విషయాల్లో మన జీవితాన్ని దేవునికి మహిమకరంగా పెట్టుకోగలిగితే, వాక్యాన్ని బట్టి ప్రార్థనా జీవితం కలిగి దేవునితో సహవాసం చేస్తూ నిస్వార్థమైనటువంటి ఆలోచనలతో